మాట్లాడుకో. మేడం ఏంటండి ఇది? ఏంటా? ఇక్కడ నువ్వు హెచ్ఆర్ గా ఒక ఎంప్లాయీగా మాత్రమే పనిచేస్తున్నావు, అంతేకాని సొంత పెత్తనాలు అడ్డమైన బ్రోకర్ పనులు చేయడానికి కాదు నీకు జీతం ఇచ్చేది. మేడం నేనేం చేశాను? ఏం చేసావో మళ్ళీ నా నోటితోనే చెప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు చేసిందంతా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి డ్రామాలాడితే చంపేస్తానేమనుకున్నావు? హే కావేరి, మా బావ కోటు వేసుకోవడానికి నీకేం హక్కుంది? ఎందుకు వేసుకున్నావు? మర్యాదగా ఆ కోట్ తీసివ్వు. ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? తీసిమ్మని నన్ను అడిగే హక్కు నీకెక్కడిది? ఈ కోటు నాకిచ్చింది అర్జున్ సారు, అర్థమైందా? అర్థమైంది. ఎందుకు కాలేదు? మెల్లిగా మాయ చేసి ఆఫీసులో స్థానం సంపాదించుకున్నావు. ఇప్పుడు ఈ అమూల్యాని నీ చెంచాలా వాడుకుంటూ మా బావతో కలిసి భోజనాలు చేయడం, తన కోట్ వేసుకుని వేషాలు వేయడం అన్నీ అర్థం అవుతూనే ఉన్నాయి. ఇక మీ ఈకలు పక్కపక్కలు చాలించండి. ఆ కోట్ ఇచ్చేయి. హే అమూల్య, కావేరిని మర్యాదగా కోట్ తీసి ఇవ్వమను, లేదంటే నీ ఉద్యోగం ఊడిపోతుందేమనుకున్నావు? వాట్ హ్యాపెండ్ ప్రియా? వాట్ హ్యాపెండ్? బావా, ఏంటి బావా ఇది? కావేరి నీ కోటు వేసుకోవడం ఏంటి? ప్రియా, కావేరి డ్రెస్ మీద అమూల్య కర్రీ వడ్డిస్తుంటే పడింది. సో డ్రెస్ పాడైతే నేనే నా కోట్ ఇచ్చాను. దాంట్లో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం కాదు బావా, ఇందులో అమూల్య ప్లాన్ ఉంది. ఏ అమూల్య, నిజం చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా? నువ్వు కావాలని కావేరి మీద కర్రీ వేసి బావ కోట్ తీసి ఇచ్చేలా చేసావు, అవునా కాదా? అయ్యో లేదు మేడం, నేనెందుకు అలా చేస్తాను? ప్లాన్ చేస్తే ఎలా అయినా చేస్తావు. ఇదంతా ముమ్మాటికి నువ్వు చేసిందే. అసలు నువ్వు ఆఫీస్లోనే ఉండడానికి వీల్లేదు. బావా, అమూల్యని ముందు టర్మినేట్ చేసి బయటికి పంపించే. ప్రియా, వాట్ ఇస్ దిస్? నువ్వేం మాట్లాడుతున్నావు? లేదు బావా, ఈ అమ్మాయి ఆఫీస్లో ఉండకూడదు. హలో మేడం, ఎగిరిన ఎగురుడు ఇక జర ఆపుతారా? ఎగరడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది? కంపెనీలోని ఉద్యోగిని మీద చెయ్యి చేసుకున్నదే కాక గీమని ఉద్యోగంలోకెళ్ళి తీసేయాలని బాస్తోని చెప్తున్నావా? చూడండి సారు, కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరి ముందర గీ ప్రియా అమూల్య మీద చేయి చేసుకుంది. ఏంది సారు, గీ ప్రియా మేడంకి ఆఫీసులో పనిచేసే ఉద్యోగులంటే గిమి కింద బానిసలు అనుకుంటుండ్రా? అయినా గీ అమూల్య ఏ తప్పు చేసిందని ప్రియా మేడం చేయి చేసుకుంటుంది? ఆ అధికారం గిమికి ఎవరిచ్చిండ్రు సారు? మీరిచ్చిండ్రా చెప్పండ్రి. ఈ కంపెనీకి మా అందరికీ బాసు మీరు. ఒకవేళ మేమేదైనా తప్పు చేస్తే మాట అనే హక్కైనా మీకుంటది గాని చెయ్యి చేసుకునే హక్కు మాత్రం అవునన్నా కాదన్నా మీకు కూడా ఉండదు సార్. మరి అటువంటిది మీ కంపెనీకి ఎవరు సార్ మా ఉద్యోగుల మీద చేయి చేసుకోనికి? ప్రియా మేడం కూడా మా లెక్కనే మీ కింద పనిచేసేటామనే కదా. మరి గీమెందుకు అమూల్య మీద అన్యాయంగా చేయి చేసుకుంటది? ఏంది సార్ మాట్లాడరేంది? అమూల్యని గీ ప్రియా అట్లా కొట్టచ్చునా? లేదు మేడం, అన్యాయంగా ఒక ఎంప్లాయ్ మీద చేయి చేసుకోవడం తప్పు. సార్, అమూల్య మేడం ఎంత మంచి హార్డ్ వర్కరో మీకు కూడా తెలుసు. అటువంటి తన మీద ప్రియా మేడం ఇలా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు సార్. ఈ విషయాన్ని మేమంతా ఖండిస్తున్నాం. అవును. అవును.
ఏంటి మీరు ఖండించట్లేదా? లేదు లేదు, నేను ఖండిస్తూనే ఉన్నాను. తప్పు మేడం, చాలా తప్పు. సారు, మొన్న నేను పొరపాటున ఆఫీస్కి లేటుగా వచ్చినందుకే అదేదో పెద్ద పాపం చేసినట్లు నన్ను నానా మాటలు మాట్లాడి ఉద్యోగంలోకెళ్ళి తీసేనికి సిద్ధపడిండ్రు. మరి ఇయాల ప్రియా మేడం తన తోటి ఉద్యోగస్తురాల మీద నా కండ్ల ముందే చేయి చేసుకుంది. మరి ఈ మేడంకి మీరే శిక్ష ఇయ్యరా? అందరికీ సమాన న్యాయం అని గాదినం చాలా మాట్లాడిండ్రు కదా. మరి ఏడుంది ఈడ సమాన న్యాయం? ఏం మాట్లాడరేంది? ఏం మాట్లాడరేంది? అవును సార్, ఉద్యోగులంతా ఇక్కడ సమానమని మీరే చెప్పారు. మీరే ప్రియా మేడం గారిని క్షమిస్తాను అంటే మేమెవరం ఒప్పుకోం సార్. మేమంతా ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. ఏ జాను, ఆ రోజు నా విషయంలో మాట్లాడినావు కదా, ఇప్పుడెందుకు మాట్లాడతలేవు? మాట్లాడు. ఆ, ఆ, అవును సార్, ప్రియా మేడంని శిక్షించాలి. కరెక్ట్ సార్, ప్రియా మేడంని శిక్షించాలి. సార్, ఆ రోజు మీరే కావేరీ మేడంని టెర్మినేట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ప్రియా మేడం చేసిన తప్పుకి అమూల్య మేడంకి మా అందరి సమక్షంలో క్షమాపణ చెప్పించండి సార్. అవును, క్షమాపణ చెప్పించాలి. క్షమాపణ చెప్పించాలి. అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోకండి. నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ప్రియా, ఇంతవరకు జరిగింది చాలు. విషయాన్ని ఇంకా పెద్దది చేయొద్దు. నువ్వు అమూల్య మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది.